ఈ కర్కాటక రాశి వారందరికీ కూడా మనకి అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మానసికమైనటువంటి అశాంతి ఎక్కువగా ఉంటుంది. మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అద్భుతంగా ఈ కర్కాటక రాశి వారు రాణించడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్తో చాలామంది కర్కాటక రాశి వాళ్ళు చాలా సంవత్సరాలుగా సతమతమవుతున్నారు. మరి ఒకళ్ళొకళ్ళు కోర్టు కేసుల్లో వేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగున్నప్పటికీ కూడా పర్సనల్ లైఫ్లో కొంచెం ప్రాబ్లమ్స్ అనేటటువంటివి చాలా ఎక్కువగా వీళ్ళకు వస్తున్నాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు కోర్టుల్లో కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా బెంచ్ పైకి కేసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే గతంలో మీరు గెలిచారు మరి లోయర్ కోర్ట్స్లో, అయినప్పటికీ కూడా అప్పీల్కి వెళ్ళి హైకోర్టుల్లోకి కర్కాటక రాశి వాళ్ళు భర్తలు వెళ్ళడం లేదా భార్యలు వెళ్ళడం ఇలా జరుగుతోంది. కాబట్టి ఈ రాశి వారంతా కూడా కర్కాటక రాశి వారు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధాలు మెరుగుపరిచే ధోరణిలో ఈ నెల నుంచి ప్రయత్నించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఉద్యోగాల్లో యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించడం జరుగుతాయి, మీకు ప్రమోషన్స్ ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ కర్కాటక రాశి వారు కెరీర్ ఓరియంటెడ్ దీంతో వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా అన్ని పనులు కూడా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారంతా కూడా కర్కాటక రాశి వారు చక్కగా మీరు ఏ బిజినెస్లు చేయాలి అంటే ఎలక్ట్రానిక్స్ బిజినెస్ల జోలికి వెళ్ళకండి, ఎలక్ట్రికల్ బిజినెస్ల జోలికి వెళ్ళకండి. ఆ తర్వాత అసలు వ్యాపారాలు చేసుకునేటప్పుడు కాన్సన్ట్రేటెడ్గా చేయండి. ఆడవాళ్ళు వచ్చారు కదా, లేకపోతే ఆబ్లిగేషన్స్ ఎవరైతే అడిగారో మొహమాట పడ్డాం కదా, మనం చేయాలి కదా అనేటటువంటి ధోరణితో కనుక మీరు వెళితే నష్టపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. గురువు ఒక్కడే మీకు నిష్ఠూరంగా చెప్తాడు, మిగతా వాళ్ళంతా కూడా స్మూత్గా చెప్తారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరైతే మిమ్మల్ని పొగుడుతూ చెప్తారో వాళ్ళు మీ శ్రేయస్కులే కాదు. ఎవరైతే మీరు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి కఠినంగా చెప్తారో వాళ్ళే మీకు శ్రేయస్సు కోరుకునేటటువంటి వాళ్ళు. కాబట్టి మీ తల్లి, మీ తండ్రి, మీ గురువులు మాత్రమే మీకు శ్రేయస్సుని అందిస్తారు. అంటే స్కూల్ టీచర్స్ ప్యూర్లీ గురువులు అంటే కూడా అది కూడా నేను చెప్తున్నాను, నాట్ ది స్పిరిచువల్ స్పీకర్స్. ఏదో ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు జ్యోతిష్కులు వీళ్ళు గురువులు ఎన్నటికీ కాలేరు. కాబట్టి మీ చిన్నప్పుడు మీకు రక్తం మరిగించి వాళ్ళ రక్తాన్ని ఖర్చు పెట్టి పాఠాలు చెప్పినటువంటి మీ టీచర్ల యొక్క రుణం తీర్చుకోండి మీరు వెళ్ళి. కాబట్టి కర్కాటక రాశి వారికి లవ్ అఫేర్స్లో మనం కనుక తీసుకున్నప్పుడైతే ప్రేమ వివాహాలు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మనం ప్రేమ గురువుగా మరి మీ అందరికీ కూడా తెలియజేసేది ఏమిటంటే చక్కగా మీ అమ్మ మీ నాన్నకి చెప్పి ప్రేమించుకోండి, ఏ గొడవ ఉండదు. మరుగుమందు పెడదామండి మా లవర్కి, ఇలాంటి పిచ్చి ఆలోచనలు మరుగుమందు ఇస్తామనేటటువంటి వాళ్ళు జోలు దగ్గరికి వెళ్ళదు, వాళ్ళతో పాటు కూడా మీరు కూడా జైలుకి వెళ్ళిపోతారు. తర్వాత ఈ యొక్క ఆ మరుగుమందు తిన్నవాడు చచ్చిపోతాడు, జైలుకి ఎలా వెళ్తామని ఆశ్చర్యంగా చూస్తున్నారా? మరుగుమందుకి ఎవరు పెడతాడో అది చచ్చిపోతాడు. వాడిని ఇన్వెస్టిగేషన్ చేస్తే మీరు ఆ మందు ఇచ్చినటువంటి ఆ మరుగుమందు ఇచ్చినటువంటి వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారమ్మా నా కళ్ళ ముందు. కాబట్టి డోంట్ గో ఫర్ సచ్ థింగ్స్. చక్కగా మంచి మార్గం మాత్రమే వెళ్ళండి. అందరూ హరీష్లు అయిపోండి. తర్వాత క్లీన్ ఎంటైర్ క్లీన్గా ఉండండి. అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇమీడియట్ మానేసుకోండి. అలా కాకపోతే అవి బయటపడిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. బతుకు జట్కా బండి అయిపోద్ది, టీవీల్లోకి వచ్చేస్తారు. కాబట్టి ఈ రకంగా ఈ కర్కాటక రాశి వారు అందరూ కూడా విద్యలో టాప్ అయిపోతారు. మీరంతా కూడా చదువులో మిగతా స్టూడెంట్స్ అంతా కూడా కర్కాటకంలో మనకి లాస్ట్ ఇయర్ బ్రహ్మాండంగా చదివారు, బ్రహ్మాండంగా పరీక్షలు రాశారు, కానీ ఫెయిల్ అయిపోయారు. మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అయిపోయారు, ఇంగ్లీష్లో ఫెయిల్ అయిపోయారు. ఇదేంటి నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి వచ్చాను, అయిపోయి నేను చాలా సూపర్ స్కూల్ నుంచి వచ్చాను, మ్యాథ్స్లో వచ్చాను, నేను దిట్ట అంటే ఏం కుదరదు, దిద్దేవాడు బట్టి మనకి తగిలేవాడిని బట్టి ఉంటుందన్నమాట ఫలితాలు. బట్ ఫెయిల్ చేసాడు, అంతే. ఏం చేస్తాం మరి, మళ్ళీ అప్లై చేసుకోవడమే. ఆ విధంగానే లాస్ట్ ఇయర్ ఉందిరా బాబు గురుడు లాభంలో అంటే ఇప్పుడు గురుడు వ్యయంలో పడ్డాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా.
మిథున రాశి వారితో దోస్తానా చేస్తే వాళ్ళ యొక్క వ్యయ గురుడిని మీకు అంటింగ్ చేశాడు. మీరు కూడా కోర్టు కేసుల్లోకి ఈ యొక్క పోలీస్ స్టేషన్లకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి కూడా లోన్స్ అని అడిగినా ఏమని అడిగినా మీరు షూరిటీలు పెట్టొద్దు, అసలు మొహమాటం లేకుండా. మాకు ఒక శిష్యుడు ఉన్నాడు, చక్కగా మరి డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయి పాపం ఎవరికి కూడా షూరిటీలు పెట్టొద్దు అంటాడు, సొంత చుట్టాలకు పెట్టినా సరే. మరి అది కరెక్ట్. అది చూడడానికి అప్పుడు ఆ 15 ఏళ్ల క్రితం వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి వీడు పెట్టొద్దని అన్నాడు అనుకున్నా, మరి మా బాబీ చెప్పినట్టుగా చక్కగా పెట్టకపోవడం వల్ల హ్యాపీగా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి టైం బాగాలేనప్పుడు. ఇక ఏమండి మరి మనకి ధనస్థానంలో కేతు ఉన్నాడండి, మరి మనకి ఎలాగండి బాబు అంటే నెమ్మదంగా వస్తుంది. ప్రతి మనిషికి కూడా డబ్బుల ప్రాబ్లమే. మీరు ఎవరినైనా చూడండి, నాకు డబ్బు లేదు, నాకు ఉద్యోగం లేదు, ఈ గోలే ఉంటుంది ఎప్పుడు కూడా. డబ్బులు లేవు, ఉద్యోగం ఉన్నవాడు డబ్బుల సమస్య అంటాడు, ఉద్యోగం లేనివాడు ఆర్థిక ఇబ్బందులు అంటాడు. కాబట్టి ఈ కేతువు చాలా సైలెంట్గా మీకు డబ్బులు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కష్టపడండి చక్కగా. మొట్టమొదటిగా మీ కర్మల్ని క్లీన్స్ చేసుకునే దిశగా వెళ్ళండి. మీరు ఎంతసేపు గురువు 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 మాత్రమే క్లీన్ చేసేటటువంటి ఈ యొక్క అవకాశాలు మనకు ఉంటాయన్నమాట, గ్రహాలని, మన బ్యాడ్ కార్మిక్ ఎఫెక్ట్స్ని. అందువల్లనే మీరంతా కూడా కర్కాటక రాశి వాళ్ళు రైతులు పంటల్లో చాలా జాగ్రత్తగా ఉండాలా. మీరు వ్యవసాయం చేస్తున్నారు, కాస్త ఈ పంటలు వర్షాలు ఇవన్నీ కూడా న్యాచురల్గా నేచర్ మీకు సహకారం చేసినా చేయకపోయినా మీ వంతు ప్రయత్నాలు మీరు చేసుకోండి. రైతులు పంటలు బాగానే తీస్తారు, కానీ కమిషన్ ఏజెంట్స్ వీళ్ళంతా కూడా మరి తీసుకోవడానికి వాళ్ళు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, వాళ్ళు లబ్ధి పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఐరన్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. కాబట్టి కష్టపడండి. మీరు ఈ కర్కాటక రాశి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పింది చక్కగా వినండి. మీ తల్లి చెప్పింది, మీ తండ్రి చెప్పింది, మీ మాస్టర్లు చెప్పింది చాలా జాగ్రత్తగా. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ ఎక్సెప్ట్ హియరింగ్ టు దమ్, దట్స్ ఆల్. అలాగే చాలామంది చూడండి కర్కాటక రాశి వాళ్ళు ఏమంటే మేము ఊహల్లో ఉంటారు, మేము ఈ బిజినెస్ చేస్తాం, ఆ బిజినెస్ చేస్తాం కోట్లలో అని ఉంటారు. బీ ప్రాక్టికల్. ఎందుకంటే అష్టమ రాహు మీకు ఊహల్ని కల్పిస్తాడు, అనవసరమైనటువంటి వ్యక్తులను కల్పిస్తాడు, వాళ్ళకి మీకు రియలిస్టిక్గా ఉన్నటువంటి కన్ఫ్యూజన్లో ఉంచుతాడనమాట. రియలిస్టిక్గా చెప్పేటటువంటి వాళ్ళ నుంచి దూరం చేసి కన్ఫ్యూజన్లో పడేస్తాడు. సో మనిషి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఏం కావాలండి, మనకు నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ అంటే గురుడు అనమాట. ఆ గురుబలాన్ని మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే చిన్న చిన్న సింపుల్ రెమెడీస్ చేస్తే ఏం గురువు ఏం బలపడిపోడు. వెరీ ప్రాక్టికల్గా మనం మన నిజమైనటువంటి గురువులను మనం సేవ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి అది అందుకుంటూ ఉంది. లేకపోతే ఈ కర్కాటక రాశి వారికి ఎన్నో కోల్డ్ స్టోరేజ్లు, ఈమూ బర్డ్స్ ప్లాంట్స్, పౌల్ట్రీస్, ఫిషరీస్, అగ్రికల్చరల్ బిజినెస్లు ఇవన్నీ చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు అధిక లాభాలను మీరు సంపాదించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి మనము మహిళలకి అధికంగా లాభం అనేటటువంటిది చేకూరుతుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావు మీకు. మరి కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనే దిశగా మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. 10 మందిలో ఒకళ్ళ కోరిక మాత్రమే తీరడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు తనఖా పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రకంగా విద్యార్థులు కూడా మరి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం రాసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉద్యోగాల కోసం చాలా ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండాలి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వారికి మరి మనకి గురుడు బాగుండలేదండి, కాబట్టి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చే పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే చక్కగా మేడి చెట్టుకి ఓ బకెట్ నీళ్లు పోసుకొని చక్కగా ఆ మేడి చెట్టు చుట్టూ ఓం దత్తాత్రేయాయ నమః అంటూ ఆ మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.